విశాఖలో అత్యంత విలువైన ప్రభుత్వ భూముల్ని ఐటీ ముసుగులో ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా కట్టబెడుతోంది చంద్రబాబు సర్కార్. ఆపై రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం బాబు బరితెగిస్తున్నారు. విశాఖలో 99 పైసలకే కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని అయిన వాళ్ళకి దోచిపెట్టి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే స్కామ్కు స్కెచ్ గీశారు. ఇలా అప్పనంగా భూములు పందేరం చేసినందుకు ప్రైవేటు వ్యాపారుల నుండి వేల కోట్లు నొక్కేసే స్కీమ్ను ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత ఖరీదైన ప్రాంతంలోనూ కోట్లు పలికే భూమి ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? డబ్బులు అవసరం అనుకుంటే బహిరంగ మార్కెట్ ధరకు విక్రయిస్తారు. లేదంటే డెవలప్మెంట్కు ఇవ్వడం ద్వారా మరింత ప్రయోజనం పొందేలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ప్రజాధనాన్ని కాపలాదారులా ఉండాల్సిన చంద్రబాబు సర్కార్ ఏం చేస్తుందో తెలుసా? ఐటీ కార్యకలాపాల అభివృద్ధి ముసుగులో తమకు నచ్చిన సంస్థలకు అప్పనంగా 99 పైసలకి భూములు కేటాయిస్తోంది. అంతేకాదు, అందులో 50% భూముల్లో వాణిజ్య గృహ సముదాయాలు నిర్మించి సొమ్ము చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీలకు వెసులుబాటు కల్పిస్తుంది. చదరపు అడుగుకు 4,000 రూపాయల నిర్మాణ వ్యయం అయితే అందులో 2,000 ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉదాహరణకు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ భవనాన్ని నిర్మిస్తే అందులో సగం అంటే 5 లక్షల చదరపు అడుగుల నిర్మాణ వ్యయాన్ని చదరపు అడుగుకు 2,000 రూపాయల చొప్పున ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆ తర్వాత అద్దెలు మాత్రం భూములు పొందిన కంపెనీలే వసూలు చేసుకుంటాయి. పోనీ ఆ కంపెనీలు ఏమైనా ఉద్యోగాలు ఇస్తాయంటే అది లేదు. ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు నిర్మించే వాణిజ్య సముదాయాల్లో ఒక్క ఐటీ ఉద్యోగం కూడా నేరుగా ఇవ్వవు. అవి నిర్మించే భవనాల్లో ఏర్పాటయ్యే ఐటీ కంపెనీలు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కారు చౌకగా ప్రభుత్వం నుంచి భూములు తీసుకుని ప్రభుత్వ సొమ్ముతో రోడ్లు, విద్యుత్ లాంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తే ప్రభుత్వ డబ్బులతోనే భవనాలు నిర్మించి వేరే కంపెనీలకు అమ్ముకుంటారు. ఉద్యోగాల కల్పనకు బాబు సర్కార్ నిర్వచనం ఇది. భూములు ప్రభుత్వానివి, మౌలిక వసతులు కల్పించేది ప్రభుత్వమే, భవన నిర్మాణ ఖర్చు కూడా ప్రభుత్వానిదే, పలు రాయితీలు ఇచ్చేది ప్రభుత్వమే, చివరకు లబ్ధి పొందేది మాత్రం రియల్ ఎస్టేట్ కంపెనీలు. అంటే సర్కారు భూముల్లో రియల్ ఎస్టేట్ కంపెనీల భూదందా విశాఖలో విచ్చలవిడిగా సాగుతున్న బాబు సర్కార్ భూదోపిడీ ఇలా ఉంది. వాణిజ్య భవనాలు నిర్మించుకుని భారీ ధరలకు విక్రయించుకునే రియల్ ఎస్టేట్ సంస్థలకు ఐటీ ముసుగులో చంద్రబాబు సర్కార్ భూములు అప్పగిస్తూ చేస్తున్న రియల్ దందా ఇప్పుడు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐటీ క్యాంపస్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పేరిట కె రహేజా, సత్వ, కపిల్ గ్రూప్ సంస్థ, బీవీఎం ఎనర్జీ లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు విశాఖలో కారు చౌకగా భూముల్లో కేటాయించడమే కాకుండా అందులో 50% వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతిస్తుంది. ఇంతటితో ఆగకుండా ప్రోత్సాహకాల రూపంలో ఎదురు చెల్లిస్తుంది. నిర్మిస్తున్న చదరపు అడుగుకు గరిష్టంగా 2,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎదురు డబ్బులు ఇవ్వడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది.